మేము సైతం సిద్ధం సంసిద్ధం. ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పోస్టర్లు వేసుకున్నారో మేము సైతం ఈ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉంటామని తెలియజేసేదానికే ఈ కార్యాలయం ప్రారంభం కూడా దాంట్లో ఒక భాగం. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. కడప పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా మేము దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా, ఈ సొంత జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో చేశాడు, అంతకంటే బాగు చేస్తానని చెప్పి ఆశలు, అబద్ధాల మాటలు అన్నీ చెప్పి ఈరోజు తన తండ్రి చేసిన దాంట్లో 5% కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిన కడప జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేసినాడు. తన అబద్ధాలతో ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో ఎన్ని అబద్ధాలైనా చెప్పి సీట్లో కూర్చోవాలా, సీట్లో కూర్చొని రాజకీయ వ్యాపారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయితే నెరవేరింది, కానీ కడప ప్రజల ఆకాంక్ష నెరవేరలా. కడప ప్రజలను అన్ని రకాలుగా కూడా మోసం చేసినాడు. ఈరోజు యువతలో ఒక నిరుత్సాహం, చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగాలు రాక చాలా తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆవేశంతో కూడుకొని ఉన్నారు. మహిళల్లో ఒక ఆవేదన, నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ధరలు పెరిగిపోయినాయి, ఇండ్లు జరగడం లేదు. లబ్ధిదారులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఎన్నికల హామీలో ఆ లబ్ధిదారులను పూర్తిగా కోత వేసేసినారు. గతంలో వచ్చే పెన్షన్దారులందరికీ పెన్షన్ రావడం లేదని చెప్పి కుటుంబాన్ని పోషించే మహిళల్లో ఒక ఆందోళన, ఇంకా రైతుల్లో నిరాశ, వాళ్ళలో ఆవేదన చెప్పనక్కర్లే. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక డ్రిప్ పరికరం కూడా ఇచ్చిన పాపాన పోలే ముఖ్యమంత్రి గారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, మెకనైజ్డ్ ఎక్విప్మెంట్లు ఇవ్వడం కానీ, సబ్సిడీలో ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేశారు. ఈరోజు రైతులు పంట వేయలేకపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు ఈరోజు నిరాశలో ఉన్నాయి. వ్యాపార వర్గాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే తీవ్ర నిరాశకు గురైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు తట్టాబొట్టా సర్దుకొని పోయడానికి సిద్ధమని చెప్పాడో, దేనికి సిద్ధమని చెప్పాడో మరి ఆయన క్లారిటీ ఇవ్వాల. మేమైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సంసిద్ధంగా ఉండాం. కడప పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా ఉండాం. పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మంచి రిజల్ట్ తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాను, కడప పార్లమెంటును అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో. అదేవిధంగా పార్టీని వీడిన సీనియర్ నాయకులు, పాత వాళ్ళు, చాలామంది కార్యకర్తలు అందరూ పార్టీకి తిరిగి రావాలా, అందరూ పార్టీలోకి రావాలా. ఈరోజు పెద్దలు వీరశివారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు, ఆయన సేవలు కూడా పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వారిని కలిసిన సందర్భంలో కూడా చెప్పారు. వారు కూడా ప్రొద్దుటూరులో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా పెద్దల సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని రకాలుగా కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఒక పవిత్ర కలయిక, ఏదైతే రాక్షసుని చంపేదానికి దేవతలంతా ఒకటవుతున్నారో అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలుకుతూ ఉంది. నిన్న మొన్న కూడా పత్రికల్లో చూసింటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా ఒక పెద్ద ప్రపంచం సృష్టించబోతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ పొత్తు కలయిక 150 నుంచి 160 స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు పోతున్నాయి. నేను కడప ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నా, ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో
ఇంకా అద్భుతంగా మేము చేయగలం. పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము. స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో. మా రాష్ట్రంలో ఎంపీలు అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా దిగొస్తారు. రైల్వే లైన్లు రావాలా, నేషనల్ హైవేలు రావాలా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలన్నీ పక్క జిల్లాలకు పోతున్నాయి. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు పోతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కడపకి ఎందుకు రాలేదు? మొన్న జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అనంతపురంలో జరిగిన పెద్ద డిఫెన్స్ అకాడమీది, జ్యుడిషియల్ అకాడమీ కార్యాలయాలన్నీ కూడా పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేశారు. కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి, నేషనల్ హైవేలు ఉన్నాయి. కడపలో ఏర్పాటుకు వీళ్ళు ఎందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కడపలో ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల మంది బతికేవాళ్ళు కదా దాని మీద. దానికోసం ఈ అవినాష్ రెడ్డి గారు ఏమన్నా అడిగాడా, ఒక లెటర్ రాశాడా, ఏ కార్యక్రమం అన్నా చేశాడని చెప్పి అడుగుతా ఉండా. ఇటువంటి వ్యక్తికి ఓట్లేసి 2 పర్యాయాలు పులివెందలకు పరిమితమైనాడు, అవినీతికి పరిమితమైనాడు, హత్యారోపణలకు పరిమితమైనాడు తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. అందుకే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యేదానికి అని చెప్పి మేము ప్రజల్లోకి పోతాం.